నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్న మీరైతే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, మున్సిపాలిటీ ఉద్యోగులు కావచ్చు, పూర్తిగా వాళ్ళ బేస్డ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వాళ్ళని పూర్తిగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్లు పెట్టడం జరిగింది. ఏంటి వాళ్ళ ప్రధానంగా ఉన్న వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి? ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుంది. నిజంగా అసెంబ్లీలో ఈ సమస్యలు ఏమన్నా ప్రస్తావించే అవకాశం ఉందా, లేకుంటే ఈ అసెంబ్లీ కూడా వీళ్ళ సమస్యలు పక్కన పెట్టి అయిపోగొడతారనే విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నేంటి, ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంది, మరోవైపు మీరు ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం దగ్గరికి ఏం డిమాండ్లు తీసుకుపోతున్నారు? ఈ సందర్భంగా, ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 30-35 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్మికులు పనిచేస్తూనే చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి మా డిమాండ్ పర్మనెంట్ చేయాలి. అలాగే కనీస వేతనం పిఆర్సీలో నిర్ణయించే ఏదైతే బేసిక్ పే ఉందో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. అలాగే మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి వారు డైలీ వేజెస్ ఉన్నారు, ఎన్ఎంఆర్లు ఉన్నారు, కంటిన్యూస్ ఉన్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క కార్మికుని పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే పని చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప వీళ్లకు ఉద్యోగ భద్రత అనేది ప్రధానంగా లేదు. కాబట్టి పర్మనెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్. వేతనాల పెంపు అనేది సెకండ్ డిమాండ్గా ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటిది అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యూయెంట్లో అనేక మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒక శానిటేషనే కాదు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైటు, ప్రతి ఒక్క విభాగంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే హరితహారంలో కూడా ఈరోజు రోడ్లెంబడి పట్టణాలలో పచ్చగా ఉంటున్నాయంటే హరితహారం కార్మికులు. వారికి కూడా కనీస వేతనాలు అనేది లేవు. అనేక మున్సిపాల్లో రకరకాల పేర్లతో కదా, ఒక మున్సిపాల్లో హరితహారం అని, ఇంకో మున్సిపాల్లో హార్టికల్చర్ అని, ఇంకో మున్సిపాలిటీలో పార్క్ వర్కర్స్ అని, ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మేము అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లు కూడా 21,000 ఆలోపు ఏదైతే మేము అడిగేటువంటి కనీస వేతనం ఉందో అది కనుక లేట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇస్తుండ్రు 21,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, ఆ పద్ధతిలో ఇవ్వాలి. అలాగే కార్మికులు కూడా ప్రమాదాల్లో మరణిస్తే వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కలిసారా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వంలో నాయకులు కలిసి సమస్య చెప్పారా వాళ్ళకు? అవును, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కూడా ఇప్పటికే లెటర్లు ఇచ్చాం. అయినప్పటికీ అసెంబ్లీలో మా అంశం అనేది మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తప్ప అసలు ఏ డిమాండ్ కూడా అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు. ఎట్లుందంటారు సంవత్సరం పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా కార్మికులను పట్టించుకుంటున్నా అంటే ఏం చెప్తారు? ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వాలు ఏ పద్ధతి అవలంబించాయో ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అవలంబిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు పట్టణాలు పరిశుభ్రంగా లేనిది వాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి అడుగుతూ ఉన్నాం. మేము అడిగేదేంటి, ఇంత శ్రమ చేసి రోడ్లెంబడి పనిచేస్తూ ఉంటే చనిపోతున్నటువంటి కార్మికుల పట్ల కూడా మీరు స్పందించకపోతే ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు ఎందుకు అని అడుగుతున్నాం. ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి? మేము గత కొద్ది సంవత్సరాలుగా మున్సిపల్లో పట్టణాన్ని శుభ్రం చేస్తూ మా బ్రతుకులు ఈడ్చుతున్నాము. చాలని వేతనాలతో మేము బ్రతుకుతున్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవు. అనారోగ్య పాలవుతున్నాము. మాకు ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. పిఎఫ్ డబ్బులు కట్ అయినా కొన్ని జిల్లాల్లో, కొన్ని మున్సిపాలిటీలో వాళ్ళ ఖాతాలలో జమ అవ్వట్లేదు. ఈఎస్ఐ కట్ అవుతున్నా కూడా వారికి ఆ ఊర్లలో అందుబాటులో ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం లేదు. ప్రతి వాళ్ళు ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా రావాలంటే డ్యూటీలు పోతాయని రాలేకపోతున్నాం. ఈఎస్ఐ డబ్బులు కట్ అయినప్పటికీ కూడా వాటి వలన మేము లాభం కొన్ని జిల్లాల్లో, కొన్ని ఊర్లలో పొందలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసే మేము తెల్లారలేసి పట్టణం పరిశుభ్రంగా ఉంచుతాం. కరోనా టైంలో మమ్మల్ని దేవుళ్ళు అని కొలిచారు. మమ్మల్ని దేవుళ్ళలాగా కొలవకపోయినా మా కడుపుకు ఇంత తిండి, మా పిల్లల చదువులకు, మా బ్రతుకులు ఈడ్చడానికి ఎన్నో అనారోగ్యాల పాలవుతున్నాం. కరోనా వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. కరోనా వైరస్ కంటే ఎన్నో వైరస్లు ఉన్నటువంటి చెత్త చెదారంలో, మురుగులో మా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇంతవరకు మా గురించి మాట్లాడలేదు. మొన్న అసెంబ్లీలో రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మా గురించి మాట్లాడినారు. వారికి మా మున్సిపల్ కార్మికులందరికీ తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు మాట్లాడినట్టుగానే మా జీతాలు పెరిగి మా పర్మనెంట్ అయ్యే వరకు కూడా వారి సహకారము ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అసెంబ్లీ జరుగుతుంది, ఈ రోజుకి చివరి రోజు. ఈ రోజైనా మీ కార్మికుల సమస్యలు వాళ్ళ అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుందా? ఇన్ని రోజులు మీరు చూసారు కదా. కనిపిస్తుందా అంటే మొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అయితే లేవనెత్తారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, వారిని పర్మనెంట్ చేయాలి, వారికి జీతాలు పెంచాలి అని. మాట్లాడతారా లేదా అది ప్రభుత్వం మీద ఉంది. మాట్లాడకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా ఆందోళన పోరాటాలు ఎక్కువగా ఉధృతం చేసి సమ్మెలోకి దిగడానికి కూడా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ
త్వరలో ఆందోళన పోరాటాలకు పిలుపునిస్తుంది. ఏం చెప్తారన్న ప్రభుత్వానికి ఈ డిమాండ్ల గురించి? ఈరోజు ప్రభుత్వం ఒక పక్క మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రగతి భవన్ కంచెగోడలే కూలగొట్టినాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ కార్మికులు కానీ ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం చేయడానికి మార్గం చూపెడతామని చెప్పేసి చాలా గొప్పగా అధికారులకు వచ్చిన 2 రోజులకే ప్రగతి భవన్ ఒక గోడలు కూలగొట్టారు. కేవలం అది మాటలతో పరిమితమైంది. ఆ షో చూపించారు ఒక వారం రోజులు 10-15 రోజులు, ఏది గ్రీవెన్స్ సెల్ అని చెప్పేసి, అది పక్కకు పోయింది. ప్రజల్ని మర్చిపోయారు, కార్మికుల్ని మర్చిపోయారు. 6 గ్యారెంటీలు అనే పేరుతోటి ఈ రాష్ట్రం లోపల ఊదర కొడుతున్నారు తప్ప అలా ఒకటి ఉచిత బస్సు ఇట్లాంటివి తప్ప మొత్తము ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు, ఆశా కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి లక్షలాది మంది కార్మికులు ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన అని చెప్పేసి అది అని చెప్తే కాలం పుచ్చుతుంది తప్ప కార్మికుల యొక్క వేతనాల గురించి, వాళ్ళ పర్మనెంట్ గురించి అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మీటింగుల కాడికి వచ్చి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము మున్సిపల్ కార్మికులకు అన్ని రకాల కార్మికులు పర్మనెంట్ చేస్తాం, మేము కనీస వేతనాలు అమలు చేస్తాం, ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లా పని భద్రత ఇవన్నీ చేస్తామని చెప్పి పోయాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి ఎక్కిన తర్వాత వీళ్ళని మర్చిపోయి ఈరోజు కేవలం రోజువారీగా వాళ్ళని అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీలో తిట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కార్ గ్యారెంటీలతో పాటు ఇతర హామీలు అన్నీ ఇచ్చారు కదా, మరి అవన్నీ ఏమీ అమలు జరగట్లేదు. అమలు జరుగుతాయనే నమ్మకం లేదు. జరుగుతున్నాయని చెప్తున్నారు, సంబరాలు వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ప్రజలకు అందాలి. ఇక్కడ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినామని చెప్పేశారు. ఎవరికి అందినాయి? ఇవాళ ఏ ఒక్క కార్మికులకు పేదలకు వాళ్ళ జీతాలు పెంచింది లేదు. మరి ఎవరికి పెడతాను? ఇది మళ్ళీ ఉన్న వాళ్ళకే పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది. అందుకే ఈ అసెంబ్లీ ఈరోజు చివరి రోజు అయినటువంటి అసెంబ్లీలో మున్సిపల్ కార్మికులు అన్ని రకాల కార్మికుల గురించి ఆలోచించి కనీస వేతనం అమలు చేయకపోతే రాబోయే కాలంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మున్సిపల్ కార్మికులు అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు హన్మకొండ. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం? మేము 24 సంవత్సరాలు అయితే. పరిస్థితి మంచిగా లేదు. పరిస్థితి మంచిగా లేదు. మా పరిస్థితి జీతాలు అందుతలేవు. మాకు తక్కువ జీతము. మాకు చాలా రోజులే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కంచి కూడా ఏం లేదు. అందులో రేవంత్ రెడ్డి మర్చిపోని అన్నాడు, చేయి గుర్తు మర్చిపోని అన్నాడు, నాకు వేయండి అన్నాడు. మేము గెలిపించినా కూడా మమ్మల్ని గుర్తేసి ఎత్తలేడు. మేము వరంగల్ నుండి వచ్చినాం. మా పరిపాలన ఏం లేదు. మున్సిపాలిటీ కార్మికులు మేము ఏగులెత్తి 5 గంటల రాత్రి లేచి మేము సీపురు గట్ట పట్టుకొని మేము పోరాటం చేసి మేము రోడ్ల పైన మేము పానాలకు తెగించి మేము పని చేస్తే మాకు సాలని జీతం మాకు ఇచ్చి మాతోని పని చేయించుకొని మేము ఇది పెంచుతా, నేను పర్మనెంట్ చేస్తా, నేను జీతాలు పెంచుతా, నేను మహిళలకు 2,500 ఇస్తా. ఇయ్యలే ఏది లేదు మాకు. మేము మున్సిపల్ కార్యక్రమం మేము పిఎఫ్ డబ్బులని ఆడసుతా మాకు ఇచ్చేదానికి సుతా మాకు ఇచ్చేదానికి సుతా వాళ్ళు మమ్మల్ని ఎంతో కష్టంగా మమ్మల్ని ఎంతో గలీజ్గా వాళ్ళతో ఏం పని వాళ్ళు గలీజు మనసులని మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని వ్యతిరేకంగా మాకు జీతాలు నెలకు పడుతున్నాయి. నెలకు పడుతున్నాయి కానీ మాకు సాలని జీతాలు మాకు సరైన జీతాలు లేవు. నేను రేవంత్ రెడ్డి ఎక్కినప్పుడు ఏమన్నాడంటే నేను పర్మనెంట్ చేస్తా, నేను జీతాలు పెంచుతా. చేయలే. సంవత్సరం అవుతుంది పర్మనెంట్ లేదు, మాకు జీతాలు లేవు సరిగా. మాకు 26,000 జీతం కావాలని మేము పోరాటం చేసుకుంటాం. మేము వరంగల్ నుండి వచ్చినాం. మాకు సరైన జీతాలు ఇచ్చి మా పిల్లలకు సరిపోతలేదు, మాకు సరిపోతలేదు. మాకు చదువులకు మా పిల్లలకు ఏదానికి మాకు పొట్ట తిప్పలకు మేము ఈరోజు కూలి చేసినట్టే మేము పోతున్నాం. మేము 25 సంవత్సరాల నుండి చేస్తున్నాం. మాకు పర్మనెంట్ లేదు, మాకు జీతాలు లేవు, మాకు ఏది లేదు. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిండు కాబట్టి మేము ఇక్కడ అసెంబ్లీలో మేము మాట్లాడి మేము పోరాటం చేస్తామని మేము వరంగల్ నుండి మేము వచ్చినాం.